నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరు భారతపేటలోని 49 డివిజన్ 140 సచివాలయ పరిధిలో నూతన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అభిరెడ్డి, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ బాలాజీ, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, డిప్యూటీ మేయర్ సజిల, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన కార్పొరేటర్ వైద్యం ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పేదవానికి లబ్ధి చేకూరేలా ఆరోగ్యశ్రీ సేవలను 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని మంత్రి రజని తెలిపారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే పుట్టుకనే చెవుడు 2 చెవుల్లో చెవిటనం రావడం, అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటి వ్యాధులు సుమారు 5 రెట్లు మేర 25 లక్షల రూపాయలు పెంచి పూర్తి స్థాయిలో పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఓపీ చూపించుకునే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వైద్యం పూర్తి చేయించుకుని ఇంటికి వచ్చి మందులు తీసుకుని ఇంటికి వచ్చేటువంటి ఖర్చుల వరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీరందరూ కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి చూడమ్మా రైట్ రావాలి. ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఈ స్మార్ట్ కార్డ్స్ ని క్యాంప్ ఆఫీస్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మరి ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. వాస్తవంగా మొన్నే ఛార్జ్ తీసుకున్నాడు. నాకు తెలిసి అయితే ఇది ఫస్ట్ ప్రోగ్రామే ఈ బహిరంగ సభలని ఇట్లా ఈ విధంగా ఓపెన్ మీటింగ్ లో అడ్రస్ చేయటము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ 49వ డివిజన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఏ విధంగా దర్శనం ఇచ్చి ఏ విధమైనటువంటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. మరి అదే విధంగా గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఎంత పెద్ద ఎత్తున కూడా ఎంత చక్కగా అమలవుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్ లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము. మరి ఈ కార్డులో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల వరకే వర్తింపు ఉండేది. మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక రోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈ రోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ అనే పథకానికి 2007 సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి వృద్ధికి దోహదపడిన మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి మన కోసం మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ రాష్ట్ర ప్రజలందరూ తీర్మానిస్తున్నారని జేఏసీ కన్వీనర్ ఉడతా కృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం 118వ సచివాలయ పరిధిలోని 37వ డివిజన్ చంద్రమౌళి నగర్ 7/1 లైన్ నందు ఇన్ఛార్జ్ శ్రీ ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ ఒక్క డివిజన్
విషయంలోనే ఈ ప్రభుత్వంలో 5 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్లు అందించారో ప్రతి ఒక్కరూ గమనించారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్లు శివపార్వతి, శ్రావణ్ కుమార్ రెడ్డి, మృత్యుంజయ రెడ్డి, గోపిరెడ్డి పుల్లయ్య, వెంకయ్యమ్మ, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యక్తి అయినా మనకు ఒకటే పార్టీ కాదు, అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి. కేవలం అటువంటి అర్థం వచ్చినట్టుగా తెలుగు కూడా రాశారు. అంటే ఆధార్ ఐడి అంటే ఆధార్ని ఈ కళ్ళలో చూసి చేయాలమ్మా. అందువల్ల మీ అబ్బాయికి మీకు వాళ్ళ చెప్పే టెక్నిక్ విషయం ఏంటంటే టెక్నికల్ గా మీరు కరెంట్ బిల్ గోపిరెడ్డి గారు లో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మరలా అవన్నింటి కూడా పరిష్కారం అయ్యే మార్గం కూడా వార్డు ఇన్ఛార్జీలు, తర్వాత ఈ యొక్క సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే ఈ వార్డులో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నవి అవన్నీ అసలు దీని ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రజల వద్దకు మనం వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసేటానికి ఏర్పాటైనటువంటి ప్రోగ్రాం ఇది. జగనన్న నమ్మకం అనేది మనకు కేవలం ఆ విధమైనటువంటి దానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో వీళ్ళకి అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలకి ఉన్నటువంటి ఈ యొక్క తేడాలు అంటే ఇక్కడ పెన్షన్ విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అన్నిటికీ ఒకదానికి ఒకటి సంబంధమైనటువంటిది అంతకుముందు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా పెన్షన్ కోసం అందరూ చాలా ఆ పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడటం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క సమస్యలు మొత్తం కూడా తెలుసుకొని ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి మేధావుల చేత కమిటీ ఏర్పాటు చేసి నవరత్నాలనే ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి కావాల్సినటువంటి వేదిక కోసమే సచివాలయం వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా ప్రజల వద్దకి వెళ్ళి కేవలం మనకి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సచివాలయం వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి ప్రజలకి ఎట్లయితే తొందరగా ఈ సమస్యలు తీరుతాయో ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్ కన్వీనర్లు గృహసారథుల ద్వారా వాళ్ళకి ప్రతి నెల పింఛన్లు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు అన్ని కంప్లీట్గా చేస్తున్నారు. రకరకాల పింఛన్లు 33 రకాల పింఛన్లు, ఏదైనా 5-6 రకాల పింఛన్లు కానీ అన్ని ఇస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత కూడా పింఛన్లు ఆపకుండా అన్ని కంప్లీట్గా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు ఇస్తున్నారు. తర్వాత గడప గడప ప్రోగ్రాం అనేది పెట్టి ప్రజలకి అందుబాటులో ఆ గడప గడప ప్రోగ్రాంలో ఒక్కో సచివాలయానికి 20 లక్షల గ్రాంట్ అలాట్ చేసి రోజు 37వ వార్డులోని 118వ సచివాలయంలో వై నీడ్ జగన్ గారు ఎందుకు కావాలి అనే దానికే మనకి ప్రోగ్రాం జరిగింది. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన ఉంది. అందరూ కూడా మేము స్వచ్ఛందంగా ఒక మాట ఈ ప్రోగ్రాం అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడంతో అందరూ రావడం జరిగింది. ఇది కూడా క్రిటికల్ వార్డ్ అయినా కానీ కంపల్సరీగా రావాలని మీ ఎవరితో అందరూ ఏదో ప్రతిసారి అందరూ రావాలని చెప్తున్నాం. మీ ఎవరికి కూడా ఏమీ చెప్పడం లేదు. ఏమండి ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి తెలియజేయడం వరకే మా వంతు. చేసిన దానికి వెంటనే ఇంత రెస్పాన్స్ ఎంత చక్కగా ఉందంటే మనం చెప్పడానికి కూడా వీళ్ళు అంత చక్కగా అందరూ కూడా రావటము, వాళ్ళు అవసరమైతే వాళ్ళ సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడికిక్కడే అడ్మిన్ గారిని సురేష్ రాజా గారిని నుంచోబెట్టి 3 సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది. ఇట్లా మేము ఇంటి వద్దకే పాలన అని చెప్పేసి జగన్ గారు చేసే ప్రోగ్రామ్ని మేము స్వచ్ఛందంగా
అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నాం. ఇట్లా ఎందుకంటే నేను ఏ పథకాలు చెప్పాల్సినవన్నీ కూడా మా పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది. అందువల్ల అన్ని పథకాలు కానీ యాజిటీస్గా ఎలా జరుగుతున్నాయి ఏందనేది జరుగుతుంది. నేను ఈ వార్డులో తిరుగుతూ గొంది నాకు ప్రతి మనిషి తెలుసు ఎవరు ఎక్కడ ఏందనేది. ఎందుకంటే మేము గడప గడప ప్రోగ్రాం అంతా ఒకప్పుడు ఒక ఇంటికి పోవాలంటే నేను ఆలోచించేవాళ్ళం. జగనన్న పుణ్యం అని ఫస్ట్లో బిడే పడ్డా మేము ఇంటింటికి తిరగటంతో మాకు అసలు ఆ బిడేము ఫీలింగ్ అన్నీ పోయినాయి. ఎవరు ఏంది ఎక్కడ ఎవరు మనుషులు ఉంటున్నారు ఏంటనేది కూడా అందరికీ కూడా అవేర్నెస్ రావడం జరిగింది. ఇట్లాంటి జరగడం వల్ల మాలో కూడా ఒక అది జనరల్గా ఏంటంటే తెలియకుండా కూడా అదొక రకమైన ఉత్సాహంతో అదొక రకమైన యాక్టివ్ తోటి అంటే వాకింగ్ అంటారు. ఆ వాకింగ్ కన్నా మాకు ఇంకా ఎక్కువగా ఉంది. ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంది ఏ ప్రోగ్రామ్ అని చెప్పేసి పబ్లిక్ ఆడటం కూడా అంటే ఏదో ఒకటి చేయాలి. రేపు ఇది ఆడదాం పాడదాం అని చెప్పేసి ఆట ఆడుకుందాం రా అని ప్రోగ్రాం కూడా రేపు స్వచ్ఛందంగా ఓపెన్ చేస్తున్నారు. దానికి 60 బిలో అంటే ఎవరు ఊహించని విధంగా 50 ఏళ్ల వయసులో మేము ఆడుకుంటాం ఏందని చెప్పేసి అంటుంటారు అందరు సహజంగా. అట్లాంటి వాళ్ళు కూడా అందరూ యాక్టివ్గా మేము ఆడతాం అని చెప్పేసి చాలా మంది కూడా దానిలో రిజిస్టర్ చేసి గుంటూరు పిచ్చుకలగుంట మాజేటి గురవయ్య హై స్కూల్ ఆఫ్ క్రికెట్ గ్రౌండ్ లో అండర్-14 ఇంటర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి, గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పప్పి రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ 18 క్లబ్లతో ప్రెసిడెంట్ కప్ అండర్-14 తో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించామన్నారు. దేశంలోనే మొదటిసారి అన్ని క్లబ్స్ ఖర్చులు పెట్టుకుని ఆడిస్తున్నాయని గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఫోటో దిగాను ఓకే అంటే మాకు కనీసం 15 సెకండ్లు కావాలి సార్. ఒక గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫుల్ మెంబర్స్ అయిన అన్ని క్లబ్లు సుమారు 18 క్లబ్లు కలెక్టివ్గా రన్ చేస్తున్న ఒక లీగ్ ఇది టోర్నమెంట్. ప్రెసిడెంట్ టోర్నమెంట్ అని ఈ రోజున స్టార్ట్ అవుతున్నాయి. ఇది 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక 6 గ్రౌండ్స్ గుంటూరు విజయవాడలో ఉన్న ఒక 6 గ్రౌండ్స్లో అండర్-14 ఇయర్స్ ఏదైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారో అక్రాస్ ద స్టేట్ దాదాపు 18 టీమ్స్ అంటే 18 టీమ్స్ అంటే దాదాపు 160 మంది 270 పీపుల్ ఆడబోతున్న ఒక టోర్నమెంట్ ఇది. ఎందుకంటే అండర్-14 ఇది ప్రొఫెషనల్గా రన్ అవుతున్న టోర్నమెంట్. ఇక్కడి నుంచి ఎక్సెల్ అవుతున్న పీపుల్కు ఈ అండర్-14 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్న టాలెంట్ ఉన్న పీపుల్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ మాకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా క్రికెటర్ ఎక్సెల్ కావాలంటే అండర్-14 ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎవరికైతే ఆ కల్చర్ కానీ నేచర్ కానీ క్రికెట్ కానీ ఉంటారో వాళ్ళే ఫ్యూచర్లో మంచి పొజిషన్ వెళ్ళగలుగుతారు. కాబట్టి టు గార్నర్ దట్ క్వాలిటీ ఆ యొక్క రీసోర్సెస్ తీసుకోవడానికి అన్ని క్లబ్స్ కలిపి చేస్తున్న ఒక టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా ఎందుకంటే దేశంలో ఫస్ట్ టైం క్లబ్స్ ఇంత యాక్టివ్గా ప్రోయాక్టివ్గా క్లబ్స్ అంతా కలెక్టివ్గా వాళ్ళ యొక్క అమౌంట్స్ అన్ని పెట్టుకుంటూ చేస్తున్న ఒక సిస్టమ్ ఇది. ఎందుకంటే ఇది సక్సెస్ కావాలి.
పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి జనజ్వాల వీక్లీ న్యూస్ పేపర్ ఎడిటర్ భాను ప్రసాద్ మంగళవారం ఉదయం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. విశాలాంధ్ర దినపత్రికలో 7 ఏళ్లకు పైగా పనిచేసి కమ్యూనిజం పత్రిక నిర్వహణతో పాటు అకౌంటెంట్ బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం 2012వ సంవత్సరం నుంచి జనజ్వాల న్యూస్ వీక్లీని దాదాపు 10 ఏళ్ల పాటు నడిపారు. ఆయన స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ స్నామ విజయవాడ నగర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భాను మృతి పట్ల ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, విజయవాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, ఆర్ వసంత్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచెల్ల జయరాజ్, ఉపాధ్యక్షులు ఎం మురళీకృష్ణ, కార్యదర్శి దాసరి నాగరాజులు, స్నామ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, విజయవాడ అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. తాడికొండ నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఎంపిక ఫిరంగిపురం గ్రామంలోని బ్రహ్మం గారి గుడి సమావేశ మందిరంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మీరా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి భక్తవత్సలరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు, ఉపాధ్యక్షుడు జయరాజు సమక్షంలో మంగళవారం జరిగింది. అధ్యక్షులుగా జి జయమోహన్, అధ్యక్షులుగా రాయపూడి సౌరయ్య, కార్యదర్శిగా జి వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మక్కిన నాగేశ్వరరావు, కోశాధికారిగా బి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా పాములపాటి కోటేశ్వరరావు, నూతక్కి శ్యాంప్రసాద్, హాయా కార్యదర్శులుగా రేపూడి శ్రీనివాసరావు, ఉడత పోతులూరయ్య, కార్యవర్గ సభ్యులుగా షేక్ మస్తార్ వలి, కైలాసరాజు, శేఖర్ విశాలాంధ్ర, దేవా సీనియర్, వెంకట్రావు, మరియన్న, మణికంఠ ఎంపిక కాబట్టారు. అలాగే మన రాజమండ్రి నియోజకవర్గం తిరుమల మండలం నుంచి మనకి అధ్యక్షుడిగా మన రాయపూడి సౌరయ్య గారిని అలాగే తిరుమల మండలం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్లో మన జి వెంకటేశ్వరరావు సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీ మన సెక్రటరీ మన జి వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్. తర్వాత పుల్లూరు మండలం నుంచి మనకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా మక్కిన నాగేశ్వరరావు గారిని కోశాధికారిగా మీరు చెప్పంగా నిల్చుంటే అందరూ తెలుసు. కోశాధికారిగా గొల్ల ప్రవీణ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత సహాయ కార్యదర్శిగా రేపూడి శ్రీనివాసరావు విశాలాంధ్ర తీసుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఈసీ మెంబర్లుగా కైలాసరాజు, తర్వాత శేఖర్ విశాలాంధ్ర మనకు వేడుకొండూరు శేఖర్ దగ్గర కాదు వేడుకొండూరేనా శేఖర్ వేడుకొండూరు నుంచి. తర్వాత దేవ మణికంఠ దేవయ్య పుట్టినది ఆ దేవయ్యను గుంటూరు జిల్లా కాకుమాన మండల జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా జిల్లా స్థాయి విజ్ఞాన శాస్త్ర అధికారి రవి పాల్గొని విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి ఎంపికకు పంపుతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థులు, ఎంఈఓలు కెనడి, విజయ్ భాస్కర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యం, ఉపాధ్యాయులు జవహర్ రాణి, తోటి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వచ్చారా రాలేదా? వచ్చారు. అంతేకాకుండా నేను కేవలం 2 రోజుల క్రితమే సార్ వాళ్ళకి సార్ ఇట్లా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దామని అడిగిన వెంటనే ఎంత చక్కగా మీకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలానే మన ప్రధానోపాధ్యాయులు కూడా చక్కగా ఈ వెన్యూ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ స్టాఫ్తో కోఆపరేట్ చేసుకుంటూ చక్కని సౌకర్యాలతోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మన మండలం నుంచి జిల్లా స్థాయికి 3 మాత్రమే ప్రాజెక్టులు వెళ్తాయి. మరి 100లో 3 వెళ్తాయి, మిగతా 97 పనికిరావా అంటే కాదు, పనికొస్తాయి. ఇప్పుడు మనం 150 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. క్రికెట్ జట్టులో భారతదేశం తరఫున ఆటగాళ్ళు ఎంతమంది ఉంటారు? 11 మందే కదా. మరి మిగిలిన వాళ్ళు పనికిరారా?
పనికొస్తారు. అంటే ఆ రోజున వాళ్ళకి అవకాశం లభించింది. అలానే ఈ రోజు మీకు అవకాశం ఎవరికో కొద్ది మందికి లభిస్తుంది, అంత మాత్రాన మనం ఏం తక్కువ కాదు. తెనాలిలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం పేరుతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబడిందని, కావున నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపిచ్చారని పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖుద్దూస్, కేసన కోటేశ్వరరావు, ఈదర పూర్ణచంద్, కనక రాంబాబు, ఈదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కూర్చో ఫోటో మాత్రమే సార్ మా వాడు తేదీ నారా లోకేష్ బాబు గారు యువగళం ఇన్ని రోజులు అంటే సుమారుగా 3132 కిలోమీటర్లు 19 నియోజకవర్గాలు 97 నియోజకవర్గాలు 2100 గ్రామాల్లోంచి లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రజల్ని కలిసిన సందర్భంగా ఈ రోజుతోటి పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. దానికి 20వ తేదీ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరగబో బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తెనాలి నియోజకవర్గం మొత్తం నుంచి వేలాదిగా బయలుదేరాలని కోరుకుంటూ, రెండు మా మిత్రపక్షమైన జనసేన నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ, రెండోది ప్రతి ఒక్కళ్ళు ఇన్ని కిలోమీటర్లు నడిచిన నారా లోకేష్ బాబు గారికి శుభాభినందనలు తెలియజేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఇటు హిందూపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా ఇటు హైదరాబాద్. ఓకే సార్. అందరికీ నమస్కారం. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గత 226 రోజులుగా 3132 కిలోమీటర్ల దూరం 97 నియోజకవర్గాల గుండగా 21 గ్రామాలని టచ్ చేస్తూ
కర్షక, కార్మిక, దళిత, పొడుగు, బలహీన వర్గాలని కలుస్తూ వారి యొక్క బాధలు తెలుసుకుంటూ వారి బాధలని నివారణ చేయుటకు ఒక ప్లానింగ్ ఏర్పరచుకుంటూ తెలుగుదేశానికి నేనంటూ ఒక నాయకుడిగా ఉన్నానని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో ప్రేరణ నింపుతున్న మా యువ నాయకుడు పాదయాత్ర రేపు విజయనగరం జిల్లా భోగాపురం మండలం కోలిపల్లి 8వ రోజు అంగన్వాడీ నిరసనలు కొనసాగాయి. కొలిపర్ల గ్రామంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా ఈ రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మేము ఇవాళకి 7 రోజుల నుంచి చేస్తున్నామండి ధర్నా. కనీసం మా వైపు ఇంటి చూసిన వాళ్ళు లేరు, మా బాధ ఆలోచించేవాళ్ళు లేరు. మేమేం అడుగుతున్నామండి? కనీస వేతనం అడుగుతున్నాం. మా డిమాండ్స్ ఏంటి? కనీస వేతనం చేయాలని, మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని, మళ్ళీ సరఫరా అనారోగ్య సమస్యల నుంచి మేమెంతో మందిని వడ్డీనేస్తున్నాం. మా సమస్యల నుంచి మమ్మల్ని వడ్డీనేసే వాళ్ళు ఎవరు? మేమేం అడుగుతున్నాము? సెక్యూరిటీ అడుగుతున్నాము, జీతం అడుగుతున్నాము, కనీస వేతనం అడుగుతున్నాము, నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలని అడుగుతున్నాము. ఈరోజు మేము ఒక్కొక్కరు గుడ్లు పంచుకున్నామంటే అవి పాడైపోయినాయి, ఈ పాడైపోయినాయి తీసుకొచ్చి మా మహాలు వేస్తున్నారు. నన్ను కొంచెం బాగుండేటట్టు ఇమ్మంటున్నాము. ఇంకేం అడుగుతాము? మేము మీరు ఇచ్చేసి పంపించి మా సెంటర్లో ఏమైపోవాలి? మేము అంగన్వాడీలో ఉద్యోగం చేస్తున్నాం, 22 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇంతవరకు మేము వెయ్యి కూడా ఇరవై మిమ్మల్ని అడగలేదు. మేము ఇప్పుడు బాధపడుతున్నాం. రోడ్డు ఎక్కామంటే మీ వల్లే కదా. మేము అడిగిన వాటికి మీరు ఇస్తే మేము ఎత్తాం కదా. ఒక నాయకుడు, బొబ్బిల నాయకుడు మమ్మల్ని ఒళ్ళు బలిసిందని అడుగుతారు. వాళ్ళ పిల్లల్ని అడుగుతారా? వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అడిగినట్టు అంటే చిన్నపిల్లలు మేమేమన్నా రోడ్డు ఎక్కి ఒళ్ళు బలిసి ఎక్కడానికి మరి అద్దు పొద్దు లేకుండా మేమన్నా బజార్ ఎక్కామా? మా కడుపు మంట, మా బాధ. మాకు ఇచ్చే 7,000కి మేము చేసే పని ఏంటి? మా పిల్లలు పిల్లల్ని తీసుకొని వస్తున్నా కూడా మేము పిల్లలకి గ్యాస్ కోసినా చూడవటము, దొడ్లకి వెళ్ళి అవి క్లీన్ చేయటం మా వంతు మేము చేస్తున్నాము. పామర్రు టౌన్ లో గత 7 రోజుల నుంచి నిరసన. 400 మంది అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి పామర్రు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపి వారికి 400 మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ లేనప్పుడు గత 30 సంవత్సరాల కిందట రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి 1000 మంది శిశువులకి మరణాలు జరిగాయి. ఇప్పుడు ఈ అంగన్వాడీ వ్యవస్థ వచ్చిన తర్వాత 1000 మందికి 20 మరణాలు జరుగుతున్నాయని, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన టైంలో ఈ అంగన్వాడీ వారికి అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు తప్పడం చాలా సిగ్గుచేటని, దారుణమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అంబటి రాజ్యలక్ష్మి, పామర్రు మండల అధ్యక్షులు గుంపా గంగాధర్రావు, రాపర్ల ఎంపీటీసీ సభ్యులకు కొనపారెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ఇవ్వాలి 26,000 రూపాయల వేతనాన్ని, ఇవ్వాలి వాగ్దానం చేసిన 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు
చేయాలి కార్మిక చట్టాలను, అమలు చేయాలి కార్మిక చట్టాలను, అమలు చేయాలి కార్మిక కర్షక ఐక్యత. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. అంతకుముందు గత 40 సంవత్సరాల క్రితం ఈ అంగన్వాడీ వ్యవస్థ లేనప్పుడు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా 1086 మంది శిశువులు చనిపోయారు, శిశు మరణాలు ఉన్నాయి. ఎప్పుడైతే అంగన్వాడీ వ్యవస్థ వచ్చిందో అప్పుడు చాలా తగ్గుముఖం పుట్టింది రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని. ఈ అంగన్వాడీతో చాలా వర్ణాతీతం. అలాగే ఈ భావితరానికి ఈ సైకలాజికల్ గా ఫిజికల్ గా మీరు ప్రిపేర్ చేసే విధానం చాలా వర్ణాతీతం. దీనికి మీరు చేసే సేవలకి మా జనసేన పార్టీ తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక ఈ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈయన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ హక్కులు కాపాడుకుంటాకి ఎవరైనా నిరసన చేయొచ్చు. కానీ ఇవాళకి వారం రోజులు అయింది, 7వ రోజు, ఇవాళకి 7వ రోజు అయినా ఇంతవరకు ముఖ్యమంత్రి కనీసం చలనం కూడా లేదు. చలనం లేకపోగా ఈ ఒక విషయం చెప్పాలి, ప్రజాస్వామ్యం ఇది. ఎవరైనా హక్కులు వాళ్ళ గురించి వాళ్ళు పోరాడతారు. చలనం లేకపోగా ప్లస్ వేధిస్తున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు చూశాను ఆమె ఎలా మాట్లాడుతుందో, కళ్ళారా చూశాను మేడం గారు. ప్లస్ ఈయన వాళ్ళ పాదయాత్ర చేసినప్పుడు మీ అంగన్వాడీలకు కూడా అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చినప్పుడు ఏమైపోయాడు? వాళ్ళకి ఏమీ లేదు, దోచుకుంటాం దండుకోవడం తప్పించి ఈ ప్రజా సమస్యలు అన్ని వ్యవస్థలు నిర్వహణ చేశారు. అన్ని వ్యవస్థలు నిర్వహణ చేశారు. మీకేం ఇబ్బంది లేదు. మేము జనసేన టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం. ఈసారి కంపల్సరీగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు అండగా ఉంటారు. అలాగే ఇంకొక మీరేం అవసరం లేదు, ఇంకొక 3 నెలలు వెయిట్ చేయండి. 3 నెలలు ఈ ప్రభుత్వం మారుతుంది కంపల్సరీ. ప్రత్యేక సంక్లిప్త సవరణ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై పగడ్బందీగా విచారించి అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. చినగంజం వేటపాలెం మండలాల్లో జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు. ప్రత్యేక సంక్లిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియపై విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను ఆయన పరిశీలించారు. తదుపరి బిఎల్ఓలతో ఆయన అత్యవసరంగా సమావేశమై పలు సూచనలు చేశారు. 2024 సంవత్సరం జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేరున్న నేపథ్యంలో విచారణ ప్రక్రియ గడువులోకి పూర్తి చేయాలన్నారు. 2 మండలాల్లో ఈ నెల 9వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ 95% పూర్తయిందన్నారు. ఆయన వెంట చీరాల ఆర్డీఓ పి సరోజిని, చినగంజం వేటపాలెం తహసీల్దార్ పార్వతి, అశోక్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అబ్జెక్షన్స్ కానీ ఎలా చేస్తున్నారు ఏంటి ప్రొసీజర్గా చేస్తున్నారు వెరిఫై చేయడం జరిగింది. సో 2 మండలాలు కూడా బాగా చేస్తున్నారు. సో ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయి అవన్నీ కూడా దాదాపు 90% కంప్లీట్ అయ్యాయి. మనము ఈ ప్రక్రియ దాదాపు 26 దాకా జరుగుతుంది, 26వ తారీఖు దాకా. ఇవన్నీ కూడా 9 దాకా వచ్చిన అన్ని క్లైమ్స్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో 26 తర్వాత మళ్ళీ అన్నీ అయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ జనవరి 5th ఇస్తాం. సో ఈ 2 మండలాలు దాదాపు 90-95% దాకా వర్క్ అయిపోయింది. 1-2 రోజుల్లో మొత్తం అన్ని క్లైమ్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్లుగా ప్రతి క్లైమ్కి కూడా ఒక ఫైల్ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా అన్ని ఫైల్స్ కూడా బిఏలో ప్రాపర్గా వెరిఫై చేసి విత్ స్టేట్మెంట్స్, రికార్డ్స్ అన్నీ కూడా ఎవిడెన్స్తో పాటు పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. సో ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా మిగతా ఫార్మ్స్ అన్ని కూడా క్లైమ్స్ అన్ని కూడా జాగ్రత్తగా డిస్పోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెంటర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎంబీఏ విభాగ విద్యార్థులకు రోల్ ఆఫ్ జీఎస్టీ ఇన్ ప్రమోటింగ్ ఎంటర్ పెన్యూమర్ ఫిష్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమంలో నిర్వహించారని కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంత్ లక్ష్మణరావు తెలిపారు. కళాశాలలోని ఎంబీఏ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గెస్ట్ లెక్చర్ కార్యక్రమంలో ఎస్కే జమీర్ అహ్మద్ ప్రసంగించారని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాలరావు తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్ లో ఎస్కే జమీర్ అహ్మద్ ఎంబీఏ విద్యార్థులకు జీఎస్టీ అవగాహన కల్పించారని ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమ్మానియల్ తెలిపారు. ఎస్కే జమీర్ జీఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలను, దానిలో గల స్లాబుల గురించి, డబుల్ టాక్సేషన్ ఎలా నివారించాలో అవగాహన కల్పించారు. జీఎస్టీ రిటర్న్ ఎలా తయారు చేయాలో మరియు ట్యాక్స్ సకాలంలో చెల్లించడం వలన కలుగు ప్రయోజనాలను తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్ నందు ఎంబీఏ విభాగాధిపతి మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. I think you may be having, you are aware of GST because in our daily parlance, in our day-to-day life, we come across this word GST.
like when you come across your business or shopping, wherever you go, GST will be levied on the goods purchased by you. Okay, all the services. So, what is this actually? Why this GST has assumed so much significance? Now, when you go back into the historical background of GST, for the first time it was proposed by Vijay Kelkar, who was former finance secretary. Vijay Kelkar committee first time recommended GST in 2003, but successive governments at the center level tried to implement GST, but it was delayed. For the first time in 2014, బాపట్ల జిల్లా చేరాల సెయింటస్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను విద్యార్థులు అత్యద్భుతంగా నిర్వహించారు. From section